హాయ్ అండి, వెల్కమ్ టు సుజీ సిల్క్స్. ఈరోజు గుమ్మడికాయ దప్పలం చేస్తున్నానండి. చూడండి ఏం కావాలో ఎలా చేయాలో చూపిస్తాను. చూడండి, తీపి గుమ్మడికాయ అండి, మా పెరట్లో కాసిందండి గుమ్మడికాయ. ముక్కలు కోసి పెట్టుకుని ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, చింతపండు, వరిపిండి, బెల్లం. ఇది పొడి చేసుకోవాలండి. ఎండుమిర్చి, జీలకర్ర, మెంతులు పొడి చేసుకోవాలి మిక్సీ. కారం వేయకూడదండి. ఆయిల్, ఉప్పు, పసుపు తాలింపులకి. జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ. ఇవ్వండి, గుమ్మడికాయలు ముక్కల కింద కోసుకున్నానండి. కొంచెం పెద్ద పెద్ద ముక్కలు కోసుకోవాలండి. ముక్కలు కోసుకొని కొంచెం పసుపు, ఉప్పు, సరిపడ ఉప్పు వేసుకొని, పసుపు వేసుకొని, కారం వేసుకోకూడదండి. కారం, ఎండుమిర్చి, మెంతులు, జీలకర్ర మిక్సీ వేయించుకొని మిక్సీ పట్టుకొని అది వేసుకోవాలండి. కరివేపాకు వేసాను, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసేసి వాటర్ వేసేస్తానండి. 1 లీటర్ వరకు నీళ్ళు, ఎక్కువ ముక్కలు ములిగే వరకు నీళ్ళు వేసుకోండి. మూత పెట్టేసుకొని ముక్కలు మునగలండి. ఈలోపు ఎండుమిర్చి, మెంతులు, జీలకర్ర వేయించుకొని పొడి చేసుకోవాలండి. కారం బదులు ఇదండి. ఈ పొడి వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది గుమ్మడికాయ పులుసు. ఒకసారి ట్రై చేయండి. అదేంటే చింతపండు పులుసు వేస్తున్నాను చూడండి. అదిగోండి ఉడికిపోయింది. బెల్లం వేసేస్తానండి. ఇవ్వండి, వరిపిండి నీళ్ళు కలిపి పోస్తాను. మిర్చి, జీలకర్ర, మెంతులు పొడి చేసుకుని అది వేసుకున్నానండి. కొంచెం దగ్గరగా అయ్యే వరకు ఉడకబెట్టుకోవాలండి. తర్వాత తాలింపు పెట్టుకోవాలి. జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని వేగాక కొంచెం ఇంగు వేసుకున్నానండి. అంతే, తాలింపు అయిపోయింది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తిమీర కూడా వేస్తానండి. చాలా టేస్ట్గా ఉంటుందండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేసుకుని చూడండి. ఇలాంటి గుమ్మడికాయ దప్పలం రెడీ అండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.